దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. దైవ సన్నిధిలో ఆసక్తిలో సంపూర్ణ మీ అందరికీ యేసే నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనము కొలసి పత్రిక ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ దినాల మనము 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకొని ఉన్నాం కదా. మరి ఈ యొక్క కొలసి పత్రికలో గత వారం మనం నేర్చుకున్నాం కదా, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమైనవి చెప్పండి? దేవుని యందు గుప్తమైనవి. దేవుని బిడ్డలు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండి సత్యాన్ని ఏదో అసత్యం ఏదో గ్రహించి సత్య సాక్షులుగా ఎలా జీవించాలని పౌలు ప్రోత్సహించినట్లు మనం చూస్తున్నాం అనమాట. ఇంకా ఒక అద్భుతమైన మాట 5వ వచనంలో మనం చదువుకునేలాం కదా. ఏంటంటే యోగ్యమైన ప్రవర్తన, అలాగే స్థిర విశ్వాసము. యోగ్యమైన ప్రవర్తన ఎలా దేవుని బిడ్డలు కలుగుతుందంటే క్రీస్తులో స్థిరమైన విశ్వాసము కలిగి మనం నమ్మిన దేవుని ఎరిగి విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు మనం యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి ఉంటామని నేర్చుకుంటూ ఉన్నాం. అయితే అదే కంటిన్యూ చేస్తూ 6-7 వచనాల్లో ప్రాముఖ్యంగా మనకి ఏం చెప్తున్నా అంటే స్టాండ్ ఫార్మ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు మనం స్థిరంగా ఎలా నిలబడాలి, క్రీస్తులో మనం స్థిరంగా ఎట్లా నిలబడాలి అనేది దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అని చెప్పేసి 2 వచనాల్లో మంచి ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు అనమాట. చూడండి, కంటిన్యూ టు ఫాలో హిమ్. ఆయనను నిరంతరము ఆయనలో మనము స్థిరంగా నిలకడగా ఎలా ఉండాలి, నిరంతరం ఆయన ఎలా మనం అనుసరించాలి. ప్రభువులో మనం స్థిరంగా ఉండాలి. నిరంతరం కూడా మన జీవితంలో ఒకసారి అనుసరించి వదిలిపెట్టింది కాదు, జీవితాంతం నిరంతరము మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆయన్ను అనుసరించాలి అని ఈ 2 వచనాల్లో మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, చదువుకుందాం 6-7 వచనాల్లో. కావున మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటైందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం. అంటే ఏం చెప్తాడంటే 2 వచనాలు ఎలా ఉంటాయి అంటే ఇంగ్లీష్ బైబిల్లో మీరు ప్రభువుని అంగీకరించినప్పుడు ఆయన ఏ విధంగా చదవాలంటే కావున మీరు ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయన యందుండి నడుచుకొనుడి అనేది మొదటి వచనంగా ఉంటుంది. 2వ వచనం ఎలా ఉంటుందంటే మీరు ఆయన యందు వేరు పారినవారే ఇంటి వలె కట్టబడుచు విశ్వాసంలో స్థిరపరచబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించండి అని రాయబడినట్లు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకుంటున్నాం. మనం ప్రభుని ఎలా అంగీకరించామో ఆయన అంగీకరించిన విధంగా ఆయన ఎందుండి మనం నడుచుకోవాలి. కృతజ్ఞత, అలాగే మనం ఏమై ఉండాలో చెప్తున్నాడు, ఆయన వేరు పారాలి. అలాగే ఏం చెప్తున్నాడు? స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనము విస్తరించిన వారుగా ఉండాలని చెప్పేసి దేవుని ప్రతి బిడ్డలు ఎవరైతే క్రీస్తులో స్థిరంగా నిలబడతారో వారిలో ఈ లక్షణాలు మనము చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే లెట్ యువర్ రూట్ గ్రో ఇంటూ హిమ్. అంటే మన యొక్క వేరు ఆయనలోకి పాతుకు పోవాలన్నమాట. మన వేరు ఏమవ్వాలి చెప్పండి? మన వేరు ఆయనలోకి లోతుగా పాతపడనివ్వాలి మనం అమ్మాయి యొక్క వేరు. కాబట్టి మొట్టమొదటిగా చెప్తున్నాడు, చూడండి ఏమని చెప్తున్నాడంటే ఆయన యందు వేరు పారిన వారై. మనం ఎవరిలో వేరు పారాలి? క్రీస్తులో వేరు పారిన అనుభవం మనకి ఉండాలన్నమాట. కాబట్టి క్రీస్తులో వేరు పారిన వారంగా మనం ఉండాలి. ఇది మనము వేరు ఎంత లోతుగా ఉంటుందో ఆ యొక్క చెట్టు అంత బలంగా ఉంటుంది. కాబట్టి మనము క్రీస్తు యొక్క వాక్యంలో ఎంత వేరు పారుతామో అంతగా మన యొక్క పునాది లేకపోతే మన యొక్క జీవితము దృఢంగా స్థిరంగా ఉంటుంది అనేది పౌలు ఉద్దేశం. మనము విత్తువాని ఉపమానంలో మనం చూస్తాం కదా. ఒకసారి 13వ అధ్యాయం మత్తయి సువార్త 13:21 చూడండి. విత్తువాని ఉపమానంలో కూడా ఒక మాట మనం చదువుతాం అన్నమాట. వేరు లోతుగా లేకపోతే ఏమవుతుంది, లోతుగా ఉంటే ఏమవుతుంది అనేది ఆ ఉపమానంలో మనకి చెప్తూ 13వ అధ్యాయం 21లో ఏమని చెప్తున్నాడంటే, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తమా శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడను. అంటే మనలో మన యొక్క పునాది వాక్య పునాదిలో స్థిరంగా క్రీస్తులో లేకపోతే ఏమవుతుందంటే చెప్పండి? వేరు చిన్న ఇబ్బంది రాగానే ఏమైపోతాం, మనం మాడిపోతూ ఉంటాం. కాబట్టి మన విశ్వాసం క్రీస్తులో వేరు పారిన అనుభవం మనకు
మనకుందా? మనం ఆలోచించాలి. క్రీస్తులో మన వేరు లోపలికి పాతుకుపోతేనే మనము స్థిరముగా నిలబడి ఆయన కొరకు ఫలించగలుగుతాం. లేని ఎడల ఏదైనా మనకి అనుకూలమైన బోధ వినబడినప్పుడు దేవుని వదిలిపెట్టేస్తున్నామంటే మన వేరు ఎవరిలో పాతుకుపోలేదని అర్థం. చెప్పండి, క్రీస్తులో ఇంకా పాతుకుపోలేదని అర్థం అన్నమాట. ఇంకా ఈ మాటల గురించి ఎఫెసీ పత్రికలో మనం చూస్తే వేరుపారటం, క్రీస్తులో వేరుపారటం అంటే ఏంటి అనేది ఇంకా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు, ఈ మాట చూడండి, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ఆ వేరు ఏంటో మనకు అర్థమవుతుంది. ఏంటంటే మనము మీరు దేవుని సంపూర్ణత ఏమవ్వాలంట? పూర్ణులన్నట్లుగా ప్రేమ యందు వేరుపాడి స్థిరపరచబడాలంట. ఈ మాటను అర్థం చేసుకొని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగా, మనం దేవుని సంపూర్ణతలో పూర్ణులవ్వాలంటే మన పరలోకపు దాన్ని పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలనేది ఆయన ఆశ. కాబట్టి ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే ప్రేమ యందు మనం వేరుపాడి ఏమవ్వాలి? చెప్పండి, స్థిరపడాలి. దైవ ప్రేమ మన హృదయాల్లో వేరు పారాలి. ఎందుకంటే మనము 1వ యోహాను పత్రిక అంతా చదువుతున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడని, తన సహోదరిని ద్వేషించేవాడు తన చూస్తున్న సహోదరిని ప్రేమించలేనివాడు చూడని దేవుని ఏం ప్రేమిస్తాడని. కాబట్టి ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడని మాటలు మనం చూస్తుంటాం. కాబట్టి మనము దేవుని ప్రేమలో ఏమవ్వాలి? చెప్పండి, వేరు పారాలి. దైవ ప్రేమ అంటే మనం పరిపూర్ణలు అవుతున్నప్పుడు మనం దేవుని యొక్క సంపూర్ణత మనలో ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే, నేను ఎప్పుడు చెప్తాను, మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం అది సహజము. మనల్ని పట్టించుకొని వారిని ప్రేమించడం కొంచెం కష్టతరం. అవునా? చెప్పండి. మనల్ని ప్రేమించే వారిని ఎవరైనా ప్రేమిస్తారు కదా. మనల్ని కొంచెం పట్టించుకొని వాళ్ళని ప్రేమించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు పట్టించుకోరు, అయినా కూడా ప్రేమించాల్సి వస్తుందని. కానీ మనల్ని ద్వేషించే వారిని ప్రేమించడము సాధ్యమేనా? చెప్పండి. చాలా కష్టం. కానీ అది యేసయ్య చెప్పారు, అది మన జీవితంలో జరగాలి. ఎందుకంటే మన శత్రువులను ప్రేమించి మనం హింసించే వారి వరకు ప్రార్థన చేసే స్థితికి మనం ఎదిగితేనే పరలోకమందున్న తండ్రికి మనం పిల్లలమై ఉంటామని మత్తయి సువార్త 5వ అధ్యాయము 46-47 వచనాల్లో మనం చదువుకుంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఇది ఎలా సాధ్యమండి? అసలు పట్టించుకున్న వాళ్ళని ప్రేమించడం అంటే చాలా కష్టము. శత్రువులను ప్రేమించడం అంటే అది అసాధ్యం కదా అని ప్రశ్న మనకు రావచ్చు. కానీ అసాధ్యమే. కానీ మానవ రీతిగా బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడితే అది సాధ్యమవుతుంది. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ కుమ్మరింపు కొరకే నీవు నేను ప్రభుని బతిమలాడాలి. మనం చూస్తున్నాము మా రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుందంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో ఇవ్వబడట్లేదు. కొద్దిగా ఏమనుంది అక్కడ? కుమ్మరింపబడుతుంది అక్కడ. చూడండి ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి తీస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఆయన ప్రేమను కుమ్మరిస్తాడంట. కాబట్టి మన స్వశక్తి చేత మన శత్రువులు ప్రేమించే స్థితికి మనం ఎదగడం అనేది అసాధ్యము. కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడినప్పుడు we will be able to love our enemies. మన శత్రువులను కూడా ప్రేమించగలుగుతాం, వారి వరకు ప్రార్థన చేయగలుగుతాం. చదువుతారా ఒకసారి? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడిన. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడినప్పుడు మాత్రమే మనం ఎవరినైనా ప్రేమించే స్థితికి ఎదగలుగుతామనే సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా మన పౌలు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, లెట్ యువర్ రూట్ గ్రో ఇంటూ హిమ్. అంటే మన యొక్క వేరు ఆయనలో లోతుగా పాతుకుపోవాలి. అంటే ఆయన ప్రేమలో వేరు పారిన అనుభవం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా?
హల్లెలూయా. దైవ ప్రేమ. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము మనం నమ్మిన దేవుడు, నేను ఈ మాట పదే పదే చెప్తాను, మనం నమ్మిన దేవుడు ఎవరో మనకు తెలిస్తే ఆయన మనం పిచ్చిగా ప్రేమించగలుగుతాం. ఆయన మనం విడిచిపెట్టలేము. ఆయన గురించి మనం దేన్నైనా త్యాగం చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఆయన మనం గ్రహించాలి. ఆయన ఎవరో మనకు తెలిస్తే ఆయన మనం అమితంగా ప్రేమించగలుగుతాం. కాబట్టి మనం నమ్మిన దేవుని ఒక ప్రేమను మనం గుర్తులేదు. రెండోదిగా ఏమని చెప్తున్నాడంటే చూడండి, మనము కొలస్సీ పత్రిక 2:6 చదువుతున్నాం కదా. ఏమన్నది అక్కడ? మీరు ఆయన యందు వేరు పారిన వలె ఇంటి వలె కట్టబడచ్చు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. లెట్ యువర్ లైఫ్స్ విల్ ఆయన మీద, లేకపోతే చెప్పాలంటే మన జీవితాలు ఆయనపై ఆధారపడి నిర్మించబడాలి. మన జీవితాలు ఎవరి మీద ఆధారపడి నిర్మించబడాలి? తల్లిదండ్రుల మీద, జీవిత భాగస్వామి మీద, లేకపోతే డబ్బు మీద? చెప్పండి. మన జీవితాలు ఆయన యందు ఆధారపడి ఏమవ్వాలి చెప్పండి? నిర్మించబడాలి. మన జీవితాలు ఆయన మీద ఆధారపడాలి. అదే జ్ఞానము. మనం సృజించిన వాడు, మన సృష్టికర్త. ఆయన సర్వమును ఎరిగిన దేవుడు. ఆయన మనకి మీకు పోయేవారు చెప్పినట్లుగా మనకి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు, కట్టుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి మన జీవితాలు ఆయనపై ఆధారపడి కట్టబడడం అనేది చాలా ప్రాముఖ్యము. ఇంటి వలె కట్టబడచ్చు. మనం చూస్తే వేరే అనేది ఎక్కడ దిగుతుందండి? లోపలే దిగుతుంది. దాన్ని డౌన్వర్డ్ గ్రోత్ అంటారు. క్రైస్తవ జీవితంలో మన వేరు లోపలికి, కిందికి వెదగాలి. అలాగే ఇంటి వలె కట్టబడచ్చు అంటే పైకి ఎదగాలి. అంటే పైకి మనం కట్టబడాలి. ఎవరి మీద కట్టబడాలి? క్రీస్తు మీద ఆధారపడి మనము కట్టబడాలన్నమాట. కాబట్టి పైకి ఎదుగుదల అనేది ఏంటంటే జ్ఞానంలో ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో మనం అదే చెప్తున్నాడు పౌలు, మనకి జ్ఞానం కావాలి సత్యాన్ని గ్రహించడానికి. ఎందుకంటే ఒక సత్యం కొరకు మనం నిలబడుతున్నప్పుడు మనకి ఇక్కడ కొలస్సీ సంఘంలో కూడా అదే ఏర్పడింది. వారి సత్యం కొరకు, సత్యబోధ వారికి ప్రకటించబడింది. సత్యం వరకు చక్కగా వారు నిలబడి దేవుని సాక్షులుగా ఉన్నారు. వారిని చెరపడానికి అనేక మంది వచ్చారు. వచ్చినప్పుడు ఏది సత్యమో గ్రహించి వారి నమ్మిన సత్యం మీద నిలబడగలిగే జ్ఞానం వారికి ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. ఆయన ఎవరికి కొదువుగా ఉన్నా ధారాళంగా ఇస్తాడంట. మనము సందేహపడకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు కారిస్తే ఆయన మనకి ఏ పరిస్థితుల్లో ఎలా మలుచుకోవాలో జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇంటి వలె కట్టబడచ్చు అంటే మనము జ్ఞానంలో కట్టబడాలన్నమాట. మన జీవితాలు దైవ జ్ఞానంలో మనము ఎదగాలి. ఒకసారి రక్షించబడిన మనము, ఒకసారి ప్రభుని అంగీకరించిన మనము, మన వేరుపారి, ఆయన ప్రేమలో వేరుపారాలి. తర్వాత క్రీస్తు ప్రేమలో వేరుపారాలి. తర్వాత క్రీస్తు జ్ఞానంలో మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో ఏమవ్వాలి? మనము వేరుపారాలి. క్రీస్తు జ్ఞానంలో మనం ఏమవ్వాలి? ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ జ్ఞానంలో మనం ఎదగాలి. కాబట్టి దైవ జ్ఞానం మనం చూస్తున్నాం బైబిల్లో బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు అడిగేందుకు గుర్తుమైన ఇక్కడ చదువుతున్నాం. అలాగే మనము సామెతల గ్రంథంలో క్రీస్తు జ్ఞానంగా ప్రత్యక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఏమంటుందని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. అంటే మన యొక్క జ్ఞానానికి మూలము, మన వివేచనకు ఆధారము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలోనే ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. ఆ జ్ఞానము మనము సత్యం నుండి, అసత్యం నుండి కాపాడుతుంది. సత్యంలో మనల్ని భద్రపరుస్తుంది అనమాట. కాబట్టి సామెతల గ్రంథంలో ఎన్నో మాటలు జ్ఞానాన్ని గురించి లిఖించబడ్డాయి. ఒకసారి మనము చూద్దాము. 4:6-9 చూస్తే అక్కడ సొలొమోను జ్ఞానం చెప్తున్నాడు కదా. జ్ఞానము విడువక ఇంటి నేల అది నేను ఏం చేస్తుందట? కాపాడు. జ్ఞానం అన్న ప్రతి చోట ఏం పెట్టుకోవాలి మనము? క్రీస్తు. ఎందుకంటే క్రీస్తు సామెతల గ్రంథంలో క్రీస్తు జ్ఞానంగా మనకు ప్రత్యక్షపరచబడుతున్నాడు. జ్ఞానమును విడువక ఇంటి నేల అది నేను ఏం చేస్తుంది? కాపాడు. దాన్ని ప్రేమించిన అది నేను ఏం చేస్తుంది? రక్షించదు. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానములకు వికాసం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోదు. దాన్ని గొప్ప చేసి అది నేను ఏం చేస్తుంది? హెచ్చించును. దాన్ని కౌగిలించిన అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలికల కట్టులో ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధికి ఎంతో కాలంగా వస్తున్నప్పటికీ దైవ జ్ఞానములను మనం ఎదగలేకపోతున్నామంటే
చాలా బాధాకరమైన విషయం. అందుకే పౌలు హెబ్రీ పత్రికలో చెప్తారు కదా, మీరు పాలు తాగిన వారిగానే ఉంటున్నారు, ఇంకా మీకు బాల్యాభ్యాసమే చేయవలసి వస్తుంది, మీరు ఎప్పుడు ఎదుగుతారు, ఇంకా సత్యాలు ఎప్పుడు తెలుసుకోగలుగుతారని బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో క్రీస్తు ప్రేమలో మనం ఎదగాలి, క్రీస్తు జ్ఞానంలో ఎదగాలి, మనము దైవ జ్ఞానంలో ఎదిగే వారంగా ఉండాలని ఆశపడుతున్నాడు అనమాట. కాబట్టి దైవ జ్ఞానంలో ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యము. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ఏమంటుందంటే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అంటే కృప అయినా జ్ఞానమైనా ఎవరిచ్చేదండి? మనకి దేవుడే ఇవ్వాలి. ఆ దేవుడి దగ్గర అడిగి మనం పొందుకోవాలి. పొందుకొని మనం ఏం చేసుకోవాలి? దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కృపను జ్ఞానాన్ని తీసుకెళ్ళి కాంతి పెడితే సరిపోదు. ఏం చేయాలి? మనము అభివృద్ధి పరచుకోవాలి, వాటిని సాధనాలుగా చేసుకోవాలి. దేవుని జ్ఞానంలో మనం ఎదగడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి మనం బుద్ధిహీనులుగా ఉండకూడదు. కానీ అందుకే కీర్తన గ్రంథంగా పశుప్రాయులు అవివేకులైతే దేవుని కార్యాలను, దేవుని ఔన్నత్యాన్ని గుర్తించరు, కానీ జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని గ్రహించగలుగుతారు. మన పశుప్రాయులుగా కానీ, అవివేకులు కానీ, బాలులుగా కానీ ఉండకూడదు. మనం ఎదగాలి. మన బిడ్డల ఎదుగుదలను బట్టి మనం సంతోషించే రీతిగా మన యేసే కూడా మనం ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడు వచ్చామో అలాగే ఉండి అలాగే వెళ్ళిపోతే కాదు, కానీ జ్ఞానం అనేది అభివృద్ధి పొందాలి అని ఆశపడుతున్నారు. దైవ లేఖనాన్ని మనము స్టోర్ చేసుకోవాలి. మరి భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితులు వస్తాయని ఎన్నో హెచ్చరికలు చేయబడుతూ ఉన్నాయి, కానీ మనం చూస్తూ ఉన్నాం కూడా కన్నారా. మనము బైబిల్ మన దగ్గర నుండి తీసుకోవచ్చు, లేకపోతే ఫోన్ మన దగ్గర నుండి వెళ్ళిపోవచ్చు, కానీ మనము క్రీస్తులో సంపాదించుకునే జ్ఞానం లేకపోతే దేవుని వాక్యం మనం మెమరైజ్ చేస్తే అది మన హృదయంలో ఉంటే దాన్ని ఎవరైనా దోచుకోగలుగుతారా? ఎవరు దోచుకోలేరు. కాబట్టి క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని కూడా కూడగట్టుకొని మనము మన హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నిలవనియండి అంటున్నాడు కొలస్సీ పత్రికలో. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా నింపుకోవాలంట. ఒక్క వచనం కంఠస్థం చేయమండి. కొన్ని సంఘాల్లో ఆన్లైన్ ప్రేయర్లో అధ్యాయం కంఠస్థం చేసి చెప్తారండి. నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. మనం ఎదగాలి, కంఠస్థం చేయాలి. అవకాశం ఉన్నప్పుడు దేవుని లేఖనాన్ని కంఠస్థం చేయాలి. దైవ జ్ఞానంలో ఎదగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇంకా ఏం చెప్తాడు చూడండి. కావున మనము ప్రభు యేసుక్రీస్తును అంగీకరించిన ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచవచ్చు. మనం ఎలా ఉండాలంటే విశ్వాసంలో స్థిరముగా ఉండాలంట. ఈ విశ్వాసం విషయంలోనే చూడండి, విశ్వాసంలో స్థిరత్వం మనకుందా ఒకసారి పరిశీలన చేసుకున్నాం. విశ్వాసంలో నిలకడ స్థిరమైన విశ్వాసం. నాకు విశ్వాసం అంటేనే, నాకు బైబిల్లో ఎంతోమంది గొప్ప గొప్ప విశ్వాసం, అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదో మనం హెబ్రీ పత్రికలో పోయిన వారం ధ్యానం చేసుకున్నాం కదా. ఒక్కొక్కరి విశ్వాసం గురించి చెప్తూ ఉంటే హృదయం అంతా కూడా అసలుకి మనం చాలా ఆశ్చర్యం. మన విశ్వాసం నిజంగా వారు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయినాడు, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారంట. ప్రతిఫలము చూడకుండానే దేవుని మాట విధేయత చూపించారు. నోవహు విశ్వాసం ఎంత గొప్పది, అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పది. ఒక్కొక్కరి విశ్వాసంలో మనం చూస్తున్నాం కదా. మరి మన విశ్వాసం ఎలా ఉంది? అసలు నిజంగా వారి చరిత్రలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంటే ఎంత ఆనందంగా ఉంది. ఎంత గొప్ప విశ్వాసం వారి ప్రభు పట్ల కలిగి ఉన్నారు. అసలు ఏమి అంతకుముందు ఒక సూచన లేకపోయినా కూడా దేవుడు కట్టమంటే అసలు నోవహు కూర్చొని ఆ పెద్ద ఓడని కట్టడం ఏంటి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత అంటే వెంటనే విధేయత విశ్వాసం ఉంది కాబట్టి వెంటనే దేవుని మాటకు వారు విధేయత చూపించి ఆ విధంగా చేయగలిగారు. కాబట్టి మనలో స్థిరమైన విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. మనం చూస్తాము, మనం దావీదు యొక్క విశ్వాసం గురించి మనకు తెలుసు. ఆ ఫిలిస్తీన్ల గురించి నాకు అది ఎప్పుడు చదివినా చిన్నపిల్లలకి అక్కడ కూడా చెప్తాను. 17వ అధ్యాయం 1వ సమయంలో 17వ అధ్యాయంలో 17 అధ్యాయంలో మనం చూస్తాం కదా దావీదు గొలియాతు స్టోరీ. ప్రతిరోజు కూడా 40 రోజులు వచ్చి సవాల్ చేస్తారంట. ఎవరు? గొలియాతు. మీలో ఎవరైనా అందరూ భయపడుతున్నారు. ఇశ్రాయేలు సైనికులు లేరా, అధిపతులు లేరా, రాజులు లేరా? ఉన్నారు, కానీ ఎవరికి కూడా భయపడుతున్నారు. ఎవరిని చూసి? ఆ యొక్క గొలియాతు యొక్క ఎత్తును చూసి, రూపమును చూసి భయపడిపోతూ ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో నేను అంతా షార్ట్ కట్లో చెప్తున్నాను. దావీదు ఏం చేశాడండి, వాళ్ళ అన్నలకి ఆహారం వేయడానికి వచ్చి చూశారు, ఈ సున్నతిని ఫిలిస్తీన్కి ఎంతమంది భయపడుతుంది, నేను యుద్ధం చేస్తానంటే అందరూ నీకేమొచ్చు అది ఇది అన్న. రాజు దగ్గరికి వెళ్తే నువ్వు బాలుడు అయ్యా, అతనైతే బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసేకి వల్ల కాదంటే, లేదు రాజా, నా దేవుడు నేను గొర్రెలు కాసుకుంటానే కానీ నా దేవుడు నేను ఒక సందర్భంలో గొర్రెల్ని సింహం నుండి ఎలుగుబంటి నుండి నేను కాపాడాను, వాటిని చీల్చాను. ఆ సింహాన్ని ఎలుగుబంటి నేను చంపిన, నేను ఈ సిన్నతులేని ఫిలిస్తీయుడు ఎంత అంటున్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తన విశ్వాసం ఎవరి మీద? దేవుని మీద. ఏమంటాడంటే యుద్ధం ఏం కాదు,
యెహోవా అనే దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం అండి, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. చాలాసార్లు మన పరిస్థితులు చూస్తాం మానవులుగా, నేనైనా నువ్వైనా ఏదైనా క్లిష్ట పరిస్థితులు చెప్పడం ఈజీ ఒక సందర్భాల్లో మాకు కూడా, కానీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటున్నాము. మన పరిస్థితులు ఒక్కోసారి ఆ పరిస్థితి వైపు చూసేటట్టు చేస్తాయి, దేవుని వైపు చూడటానికి కూడా మనకి అవకాశం లేనంత కృంగిపోతూ ఉంటాం. కానీ అందరూ పరిస్థితుల వైపు చూశారు, కానీ ఒకే ఒక వ్యక్తి ఎవరి వైపు చూశారు? సమస్తము చేయగలిగే దేవుని వైపు చూశారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి అలాంటి స్థిరమైన విశ్వాసం, అంటే అలాంటి విశ్వాసం మనకు కావాలి. నా దేవుడు చేయగలడు, ఇది మనుషులకు అసాధ్యం, మృతతుల్యమైన దాని నుండి కూడా సమస్తము త్యాగలిగే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే గొప్ప స్థిరమైన నిలకడైన విశ్వాసం మన ప్రభు పట్ల ఉండాలి. ఎలా అంటే, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఎల్ల వేళలా నాకు మేలే చేస్తాడు. లోకంలో ఉన్న భూలోక తల్లిదండ్రులే ప్రజలకు మంచి చేయాలని చూసినప్పుడు యేసయ్య అన్నారు కదా, మీరు చెడ్డ తల్లిదండ్రులైనా కూడా మీ పిల్లలు చేపలడైతే పాములు తీసుకెళ్ళి ఇవ్వరు కదా, నేను అంతకంటే మంచి దేవుడు కదా, పరలోకపు తండ్రి నన్ను అడిగితే నేను ఇవ్వనా అంటున్నాడు. మరి మన విశ్వాసం ఎక్కడుందండి? ఆలోచన చేయండి. కాబట్టి స్థిరమైన విశ్వాసం మన జీవితంలో ఒక సందర్భాల్లో గడ్డు పరిస్థితులు గుండా, బాధాకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అనే గొప్ప విశ్వాసం మనకి ఉండాలి. మన పరిస్థితులు చక్కపరుస్తాడనే నమ్మకం మనకు ఉండాలన్నమాట. అలాగే స్థిరమైన విశ్వాసం మనకు ఉండాలి. చివరిగా ఏముండాలని చెప్తాను చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం విస్తరించాలి. క్రైస్తవ ఎదుగుదలకు ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే, ఎవరు క్రీస్తులు ఎదుగుతారో, ఎవరు దేవుని బిడ్డలుగా ఉంటారో వారి జీవితాల్లో ఎప్పుడు వారి కృతజ్ఞత కలిగి ఉంటారండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అంటున్నాడు. 2 తిమోతి 6:6 ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో సంతుష్టి సహితమైన దైవభక్తి, అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే అర్థం ఏంటంటే, ఉన్నదానితో తృప్తి చెందుతూ ప్రభా నేను కలిగి ఉన్నది నిమ్మించిందే కదా అని ప్రభువును స్తుతించే వారికి దేవుడు గొప్ప లాభాన్ని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవభక్తి. కాబట్టి మన జీవితాల్లో అది మనకు ఉండాలి. ఖచ్చితంగా కృతజ్ఞత చెల్లించే మనము 1 దశలోనిపత్రిక 6:6 కూడా, 1 దశలోనిపత్రికలో కూడా చూస్తాం 5:16 మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి. ఎల్లప్పుడూ మనం ఏం కలిగి ఉండాలంట? కృతజ్ఞత. మనము ఫిలిప్పీ పత్రికలో 4:6 కూడా ధ్యానం చేసుకున్నాం. ఏమనంటే, దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా, ఏ పూర్వకంగా? కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపములను ఎవరికి తెలియచేయాలంట? దేవునికి తెలియచేయాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మన జీవితంలో అంటే అసలు ఫిలిప్పీ పత్రిక ఎక్కడుండి రాశాడండి? చెరసాలలో ఉండి రాస్తూ, చెరసాలలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలో మీరు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మీరు విన్నపాల దేవునికి తెలియచేయండి. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? మనం అన్ని బాగుంటేనే దేవుని కృతజ్ఞత కలిగి ఉంటాం. ఏదైనా జరిగింది ఎప్పుడు దిగాల వంశ క్రైస్తవులు ఎవరు దిగాల వేసే ఉండకూడదు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మనకు కలిగిన దేవుడు, మనకిచ్చిన భాగ్యము. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు, మనల్ని పోలిన వారు ఎవరున్నారండి? మనం రక్షించిన మన దేవుడు, మనం ఎంత భాగ్యవంతులం. ఎప్పుడైనా ఆలోచించారు ఆ మాట? ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? మనల్ని రక్షించిన మన దేవుని మనం పోలిన వారెవరు? మనం రక్షించిన ఆ దేవుని ఆధిక్యత ఎంత గొప్పది. కాబట్టి మన యొక్క ఆధిక్యతని గ్రహించి ఎప్పుడు కూడా మనం ఏం కలిగి ఉండాలి? దావీదు భక్తుడిలాగా రక్షణ పాత్రని చేతపట్టుకొని నిరంతరం ఏమున్నా లేకపోయినా ఆ రక్షణ పాత్రను పట్టుకొని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు మనకు ఉండాలి. మనుషుల మీద మన ప్రేమ కాదు, మనుషుల మీద మన ఆధారం కాదు, మనుషులు ఏదో చేస్తేనే కృతజ్ఞత కలిగి ఉండటం కాదు. అందుకే ప్రతి విషయంలో కూడా దేవుని మీద మన పూర్ణమైన దృష్టి ఉంచి, ప్రభువా నేనేమి కలిగి ఉన్నానో నిన్ను బట్టి, నేనేమైనానో నిన్ను బట్టి, నేనేమై ఉంటానో కూడా నిన్ను బట్టి. కాబట్టి ప్రతి పరిస్థితికి చాలా దేవుడు నువ్వు, కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నీవే నా సర్వస్వం అని కృతజ్ఞత కలిగిన హృదయం మనకు కలిగి ఉంటామన్నమాట. భక్తి గలవారు తృప్తి కలిగి ఉంటారు, తృప్తి కలిగిన వారు సంతోషంగా ఉంటారు. అర్థమవుతుందండి? భక్తి గల వారికి ఏముంటుంది? తృప్తి ఉంటుంది. తృప్తి ఉన్న వాళ్ళకి ఏముంటుంది? సంతోషం. తృప్తి లేని వాళ్ళకి సంతోషం ఉంటుందా? ఉండనే ఉండదు. కాబట్టి మన జీవితాల్లో సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగిన వారమే మనం ఆశ్రయం. 3-4 విషయాలు చెప్పాడు ఇక్కడ. మనము దేవుని ప్రేమలో వేరుపారాలి. తర్వాత రెండోది ఏం చెప్పండి? ఇంటి వలె కట్టబడాలంటే జ్ఞానంలో కట్టబడాలి. మూడోది ఏం నేర్చుకున్నాం? స్థిరమైన విశ్వాసం మనకు కలిగి ఉండాలి నిలకడగా. తర్వాత కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి.
ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చెప్పాలన్నా కూడా మొట్టమొదటిగా ఏం చెప్పండి, ప్రేమలో వేరు పారటం. ప్రేమలో వేరు పారటం క్రీస్తుకు మించిన ఎగ్జాంపుల్ మనకు లేదు. పాత నిబంధనలు అయితే ఇస్సాకు జీవితంలో చూస్తే ఇస్సాకు దేవుని పరిపూర్ణంగా ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాడు, తల్లిదండ్రులు ప్రేమించిన వాడు భార్యను ప్రేమించాడు. కాబట్టి తన జీవితం అంతా సజావుగా సాగిపోయింది. దేవుని ప్రేమ మన హృదయాలు కుమ్మరించబడినప్పుడు అలా వెళ్ళిపోతుంది. అలాగే మనం చూస్తే రెండోది ఏం చూస్తామని ఇంటి వల్ల జ్ఞానంలో కట్టబడటం అంటే జ్ఞానంతో కట్టుకున్న వారు బైబిల్లో ఎక్కువ మంది ఉన్నారు. ప్రాముఖ్యంగా ఎస్తేరు గురించి ఆలోచిస్తే ఎంత జ్ఞానమో, ఎప్పుడు ఎలా ఏం చేయాలి అని చాలా జ్ఞానంతో వ్యవహరించింది. అలాగే మనం చూస్తే మన జీవితంలో మనము విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంగా అబ్రహాంకి మించిన ఎగ్జాంపుల్ లేదు. మీరు రిఫరెన్స్ రాసుకుంటే రోమపత్రిక 4:20-21 చదవండి. అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే మృతతుల్యమైన అంత వృద్ధాప్యంలో కూడా దేవుడిచ్చిన మాటలు నమ్మి వాగ్దానం స్వతంత్రించుకున్నాడు. యోగు కూడా ఏం చేశాడు, నా విమోచకుడు సజీవుడని, తర్వాత నేను భూమి మీద ఆయన చూస్తానని ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడంటే కష్టంలో కూడా. యోగు గ్రంథం 13:15 కూడా ఏం చెప్తాడంటే, యోగు నా శరీరం మాంసము క్షీణించిపోయినా కూడా నేను నా ప్రవక్తన దేవుని ఎదురు యథార్థమైన నేను రుజువుపరుచుకుంటానని దృఢమైన విశ్వాసం కలిగి ఉంటాడండి. ఈ వాక్యాలంతా మనకి చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. ఇంకా మనం కృతజ్ఞత గురించి ఆలోచన చేస్తే ఎవరు గుర్తొస్తారు చెప్పడానికి చెప్పండి. బైబిల్లో బాగా కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎవరండి? మనల్ని కొంచెం సంతోషపెట్టండి. బైబిల్లో కృతజ్ఞత అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎవరు? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి నా వ్యక్తి ఎవరండి? కొంచెం ఎవరో ఒకరు చెప్పండి, పర్వాలేదు. అందుకు చాలా మంది ఉన్నారు. మనకి బైబిల్లో కృతజ్ఞత అనగానే జ్ఞాపకం రావాల్సిన వ్యక్తి ఎవరండి? దావీదు. గట్టి చెప్పండి, నేను ధైర్యంగా చెప్పచ్చు కదా. దావీదు ఎంత కృతజ్ఞతో మనం సమయాల గ్రంథం చదువుతున్నా కూడా దేవుడు ఆశ, అయ్యా నేను ఎంతటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడిని అంటాడు ఒక సందర్భంలో. ప్రభా ఇంతగానో నేను హెచ్చించుటకు నా కుటుంబాన్ని హెచ్చించి నేను ఏ పాటు వాడు. ఎంత కృతజ్ఞత అండి. ఒక రాజు ఎవరైనా అలా చెప్పడం ఎక్కడైనా చూసారా మీరు? కొంచెం మనము దీవించబడ్డాము, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్స్ ఎవరైనా మన ఇంట్లో ఉన్నారంటే, లేకపోతే ఒక నాయకుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే అసలుకి మనం ఎక్కడో ఆకాశం ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఒక రాజు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు, ఎంత ఎదిగినా కూడా దేవుని దగ్గర ఒదిగిపోయి తగ్గించుకొని ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. నేను ఎప్పుడు చెప్తాను, మన బిడ్డలు కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటే అడగకుండానే వారి కోసం ఇంకా కష్టపడాలనిపించింది. అవునా కాదండి? అవునా కదా చెప్పండి. మీ పిల్లలు బాగా చదివేవాళ్ళు అనుకోండి, బాగా ప్రయాసం, మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు, మీ మాట ఇదే చూస్తున్నారు, బాగా చదివేవాళ్ళు అనుకోండి, వాళ్ళ కోసము ఒక మైండ్ ఇంకా కష్టపడదా మీరు? ఖచ్చితంగా. మరి మన పరలోకపు తండ్రి, మన లోకంలో ఉన్న మనమే అంత ఇదిగా ఉంటే మన పరలోకపు తండ్రి కృతజ్ఞత కలిగిన వారిని ఖచ్చితంగా దీవిస్తాడు. కాబట్టి 4 విషయాలు ఎంచుకుందాం. ఒకసారి రిపీట్ చేస్తే మనం ఆరాధనకి వెళ్ళిపోదాం. మనం దేవుని క్రీస్తులో నిలకడగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఆయనలో వేరు పారాలి, అంటే ప్రేమలో వేరు పారాలి. ఇంటి వల్లే కట్టబడ్డామంటే మనం జ్ఞానంలో ఎదగాలి. తర్వాత ఏంటి చెప్పండి? మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, అంటే దట్ ఈస్ ఇన్వర్డ్ గ్రోత్ అనమాట. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ప్రజలకు ఎంత విశ్వాసం ఇప్పుడు తెలియదు, రేపు పొద్దున శ్రమలు వచ్చినాయి తెలుస్తుంది, ఒక్కొక్కళ్ళు బయటపడినప్పుడు విశ్వాసం. కాబట్టి ఒత్తిడి తగిలినప్పుడే మనకి విశ్వాసం ఎంత గొప్పదో తెలిసింది. కొంతమంది సామాన్యులుగా కనపడతారు మందిరాల్లో, కానీ వారి విశ్వాసం చాలా గొప్పదిగా ఉంటుంది. అది మనకు కనపడదు, పరిస్థితులు వచ్చినప్పుడే బయటపడుతుంది. కాబట్టి ఇన్వర్డ్ గ్రోత్ విశ్వాసం అంటే. తర్వాత కృతజ్ఞత అంటే అవుట్వర్డ్ గ్రోత్. అవుట్వర్డ్ ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా దేవుని మహింపరిచే కృతజ్ఞత. కాబట్టి మనము ఫస్ట్దేమో వేరుపాతం అంటే డౌన్వర్డ్ గ్రోత్, తర్వాత ఇంటి వల్ల కట్టుబట్టడం అంటే అప్వర్డ్ గ్రోత్, విశ్వాసంలో స్థిరంగా ఉండటం అంటే ఇన్వర్డ్ గ్రోత్, అలాగే కృతజ్ఞత కలిగి ఉండటం అంటే అవుట్వర్డ్ గ్రోత్. కాబట్టి ఇన్ని విధాలుగా మనం విస్తరించాలి, కింద పైన, తర్వాత లోపల బయట ప్రభుని కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు గొప్ప దేవుడు, మన స్థితిగతులకు చాలిన దేవుడు. ఆయన మన ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం.